రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన్ను వేధింపులకు గురి చేశాడు, భర్త నుండి దూరం చేశాడు. ఆఖరికి తన బిడ్డను కూడా భర్త వైపు తీసుకెళ్లేలాగా చేసి నానా క్షోభకు గురి చేశాడంటూ కూడా ఒక మహిళ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక చిరు ఉద్యోగి అయినటువంటి మహిళ ఒక వీడియోని రిలీజ్ చేయడమే కాకుండా బయటకు వచ్చి తన ఒక బాధను వెలుబుచ్చినటువంటి పరిస్థితి. దానిపైన ప్రస్తావించడానికి మనతో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కాకాని పూజిత ఉన్నారు. మేడం, ఎలా చూడలేదు అంటే ఒక్కసారి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి పైన, చిరు ఉద్యోగి పైన వేధింపులకు గురి చేసి ఒక కాంటాక్ట్ జస్ట్ విషెస్ చెప్పిన దానికి కూడా కాంటాక్ట్లోకి వెళ్ళి చాలా ఘోరమైనటువంటి తన మహిళ మాటల్లోనే కూడా విన్నటువంటి పరిస్థితి. అంటే మహిళలు మామూలుగా బయటికి వచ్చి ఉద్యోగం చేయడం అన్నదే చాలా కష్టమైన పని. అంటే ఇంటి బాధ్యతలు ఉంటాయి, దాన్ని దాటి అధిగమించి సమాజంలో కొంతమంది ఉంటారు యదవలు, వాళ్ళందరినీ ఫేస్ చేసుకొని బయటికి వచ్చి పనిచేసేటువంటి మహిళల పైన ఈ రకమైనటువంటి, అంటే మీరు మాకు ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి ఆ ఎమ్మెల్యేనే ఆ పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగి మీద ఈ రకమైనటువంటి దుశ్చర్యలు చేసి ఈరోజు మనం ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నామండి పక్కన వాళ్ళకి, కింద ఉద్యోగస్తులకి, మిగిలిన మగవాళ్ళకి. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనే కానీ ఇట్లా చేస్తున్నాడు అన్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఏముంది, మేము కూడా మహిళల పట్ల ఇట్లే ఒక లేఖి భావంతో ఉండొచ్చు అనేదే కదా ఇస్తున్నారు. మీరు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేయాలంటే వాళ్ళకి ఒన్నులో వెనుకబుట్టేలాగా మీరు చర్యలు తీసుకోవడం వదిలేసి మీరే ఇటువంటి తప్పులు చేస్తుంటే రేపు పొద్దున్నే మహిళలు ఇంకా చులకనైపోతారు కదా. భర్త నుండి కూడా దూరం చేయడం జరిగింది, బెదిరింపులకు గురి చేశారు. తన బిడ్డని 3 ఏళ్ల బిడ్డను కూడా చంపేస్తానని కూడా బెదిరించాడు ఎమ్మెల్యే అని చెప్పి ఆ మహిళ బయటకు వచ్చి చెప్తున్నాడు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అండి, మనకు ఒక ట్రాన్సిషన్ లాగా ఉండింది. ఒకప్పుడు ద కింగ్ ఇస్ ద లా, కానీ ఇప్పుడు ఈవెన్ ద కింగ్ ఈజ్ అండర్ ద లా. అంటే ఎంత పెద్ద ఉద్యోగైనా కానీ, ఎంత పెద్ద హోదాలో ఉండే వ్యక్తికి కానీ ఒక తప్పు చేస్తే అతనికి కూడా శిక్ష పడుతుంది అనేటువంటి సమాజంలో ఉన్నాము. మన కాన్స్టిట్యూషను మనకు అదే విధంగా రైట్స్, డ్యూటీస్ ఇచ్చింది. మన హక్కులు, మన బాధ్యతలు నిర్వర్తించే ఎవరి మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఏంటి, నాకు అధికారం ఉంది, నేను ఏమైనా చేయగలను అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, పోలీసుల్ని వాడుకుంటున్నారు, సిస్టమ్ని వాడుకుంటున్నారు. ఈరోజు బయటపడేటువంటికి ఎటువంటి ప్రయత్నాలు అవసరమైతే అవన్నీ చేసుకుంటున్నారు. సో ఒక లూప్ హోల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈరోజు రేపు కూడా మళ్ళీ జనాలు దీన్ని యూజ్ చేసుకోవడానికి, అంటే ఎమ్మెల్యే ఇట్లా జరిగినప్పుడు కూడా గమ్ముగున్నారు కదా అనేటువంటి ఒక లూప్ హోల్ క్రియేట్ అవుతుంది. అది జరగకూడదు, మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆ ఎమ్మెల్యేకి కూడా శిక్ష పడేట్టు చేస్తారు, మిగిలిన వాళ్ళకి ఒక బుద్ధి అనేది కలుగుద్ది. చెయ్యకూడదు, ఆడవాళ్ళని తాకితే మనకి తాట తీసేస్తారు అనేంత భయం కలగాలి. అది చెయ్యట్లేదు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, మహిళలు ఫస్ట్ ప్రభుత్వం పోలీసుల్ని, వ్యవస్థని సొంత కక్ష సాధింపులకి స్టార్ట్ చేసింది. పెద్దలే స్టార్ట్ చేశారు ఇది. ఇప్పుడు దాన్ని పోలీసుల్ని, వ్యవస్థల్ని మా ఉద్దేశాల కోసం అన్నట్టు మిగిలిన వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. విమెన్ హ్యావ్ బికమ్ అ కమోడిటీ. చాలా బాధాకరమైన విషయం అండి. కూటమి పాలనలో ఒక వస్తువుగానో లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ సోర్స్ లాగా చూస్తున్నారు తప్ప ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చే వాళ్ళే కరువు అయిపోయారు. ఇక్కడ మరీ ప్రధానంగా చూసుకుంటే కూటమి ఎమ్మెల్యే అనడానికంటే కూడా జనసేన ఎమ్మెల్యే తను ఏదైతే మహిళల జోలికి వస్తే తాట తీస్తానని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఒక మహిళ పైన ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఉన్నారా పార్టీలో కాదు, అసలు డిప్యూటీ సీఎంగా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎక్కడున్నారు, అసలు కనపడను కూడా కనపడట్లేదు మనకి. అంటే నా డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీ అనేది అసలు పూర్తిగానే వదిలేశారు. ఆ రోజు గెలిచినప్పుడు ఏమన్నారు, నేను 100% గెలిచాను, 23 మందిని పెడితే 23 మంది గెలిచేసాము జనసేనలో అని చెప్పి. అది కాదండి గొప్ప. ఈరోజు వచ్చి నేను మాట ఇచ్చాను, నేను మహిళల పట్ల ఎవరైనా దుశ్చర్యలు చేస్తే వాళ్ళ తాట తీస్తాను అని చెప్పి ఈరోజు వచ్చి మీరు అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. అయితే జనసేన ఎమ్మెల్యే అయితే ఏమి,
మేమప్పుడు జగనన్న పాలనలో అధికారులకైతే ఏమి, మహిళలకైతే ఏమి, హోదాలో ఉండేవాళ్ళు మహిళలతో ఎటుబడితే అటు బిహేవ్ చేయొచ్చు అనేటువంటి అవకాశం లేకుండా చేశాం కదా. ధైర్యంగా మహిళలు బయటకు వచ్చి పని చేసుకునేలాగా చేశాం కదా. దిశ యాప్ అనేది కలిగించాం కదా. ఈరోజు ఏంటి పరిస్థితి? ఒకవేళ ఎవరైనా బాధితురాలు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడితే ఆమె మీద కేసులు బుక్ చేస్తారా? ఆమెను తీసుకెళ్లి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తారా? వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తారా? మీరే కదా చెప్పింది మహిళలకి రక్షణ లేదు, నేను రక్షణ కల్పించడానికే వస్తున్నానని పవన్ కళ్యాణ్. మరి ఏదండి రక్షణ? మీరు వచ్చాకే కరువైంది. గత సంవత్సరం కాలంలో ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యి ఉంటాయి ఉమెన్ హెరాస్మెంట్ మీద? దాని మీద అసలు ఎవరైనా పట్టించుకునే నాదుడు ఉన్నారా ఈరోజు గవర్నమెంట్లో? చివరిగా ఇవాళ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది కొద్ది నిమిషాల క్రితం. తనపైన ఏఐ వీడియో క్రియేట్ చేశారు, తనకేం సంబంధం లేదు అంటూ కూడా కొన్ని మాటలు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ప్రతిదీ టెక్నాలజీకి ఆపాదించడమో లేకపోతే వేరే ఎవరికో ఆపాదించడం అనేది ఈ కూటమి పాలనలో ప్రతి ఒక్కరికి అలవాటైపోయిందండి. సో ఫస్ట్ థింగ్, ఈరోజు ఏఐ అంటున్నారు అంటే నిన్నటిదాకా ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ అయిందో అప్పుడు ఏం చేస్తున్నారు? లేకపోతే ఆ మహిళతో మీకు సాన్నిహిత్యం ఉంది అన్నప్పుడు వెంటనే చెప్పుండాల్సింది కదా. అసలు ఆ మహిళ నాకు తెలియదు, లేకపోతే ఆ మహిళతో నాకు అటువంటి సంబంధం లేదు అని చెప్పి. ఈరోజు మొత్తం అంతే రెడీ చేసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. అక్కడే అర్థమవుతుంది నిజానికి ప్రిపరేషన్ ఎందుకండి. నిజమైతే బయటకు వచ్చి నిర్భయంగా చెప్పాలి, ఆ సెకండ్ చెప్పాలి. ఆ మహిళ మీద మీరు వెంటనే యాక్షన్ తీసుకొని ఉండొచ్చు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, ఆమె ప్రభుత్వ ఉద్యోగి. మీరు వెంటనే యాక్షన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఆ సెకండ్ స్టార్ట్ చేయకుండా అంతా అయిపోయాక ఈరోజు ఇన్వెస్టిగేషన్ లేదు, ఈరోజు చర్యలు ఎవరూ తీసుకోలేదు. ఈరోజు వచ్చి మా మీద పెట్టినటువంటివి తప్పు అన్నారు. ఈరోజు ఏంటి? ముందు రోజు ఆల్రెడీ ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏమని? జనసేన ఎమ్మెల్యేలు ఇటువంటి తప్పులు బయటికి రానియొద్దు, ఏదో ఒకటి మన మీద ఆపాదించి మనల్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ముందే రిలీజ్ చేస్తారు ఒక స్టేట్మెంట్. అంటే ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ప్రాపర్గా ఎవరు దానికి సంబంధించినటువంటి స్టెప్ ఏమి జరిగిందనేది కనీసం ఇన్ఛార్జ్ వచ్చి కూడా కనుక్కున్నటువంటి పరిస్థితి లేదు, కనీసం పోలీసులు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వచ్చేసి ఏమంటున్నారు? ఏఐ అదొకటి దొరికింది మనకి. ఇప్పుడు ముందు ఏమనేవాళ్ళు, కావాలని మా మీద ఆపాదిస్తున్నారు, ఇది ఎట్టా కాదు వేరే రకంగా ఉండాల్సింది అని. ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి, ప్రూఫ్స్ వచ్చాయి కాబట్టి ఆ టెక్నాలజీనే వాడుకొని ఆ ప్రూఫ్స్ని తప్పుగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో అది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు పూర్తిగా రక్షణ కరువైంది. ఏదైతే మహిళలకి జోలికొస్తే తాట తీస్తానని చెప్పినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మహిళా ఉద్యోగి పైన వేధింపులకు పాల్పడుతుంటే ఏం సమాధానం చెప్తారు? అసలు కనపడకుండా తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పైన చర్యలు ఎక్కడ? అదేవిధంగా రాష్ట్రంలో ఇలాంటి విపరీతమైనటువంటి చేష్టలు ఎక్కువైపోయాయి, మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళా రాష్ట్ర విభాగ అధ్యక్షురాలు వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత చెప్తున్నటువంటి పరిస్థితి.